అధికారానికి రావడమే ఒక లక్ష్యంగా పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ పదే 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 అధికార ఆకాంక్షతోటి అవాస్తవాలను ప్రచారం చేస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండంపల్లి, నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది మరి 14/2/2022 డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ గ్రాంట్ ఆఫ్ LOI అలాంగ్ విత్ చలాన్ ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగినటువంటి ఒప్పందం. అదేవిధంగా 25 ఫిబ్రవరి 2022 గౌట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్. అదేవిధంగా 24/2/2023 ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఫ్రమ్ గౌట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. అదేవిధంగా 9/3/2023 పర్మిషన్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ షుగర్స్. ఇలా అన్ని పర్మిషన్, అంతిమ పర్మిషన్ ఎక్కడ ఉందంటే ఇంకా గ్రాంట్ ఆఫ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆఫ్ బై గౌట్ ఆఫ్ తెలంగాణ 6/2023 వాటర్ అలొకేషన్ పర్మిషన్ ఫ్రమ్ చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ ఆదిలాబాద్. 3/7/2023 పర్మిషన్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్. 7/7/2023 అప్రూవల్ ఫ్రమ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ TGPCB. ఇవన్నీ కూడా ఇందులో మేము అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 3వ తారీఖు నాడు రిజల్ట్ వచ్చింది. 7వ తారీఖు నాడు మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసాం. ఈ మొత్తం పేజీలో ఈ యొక్క ఇథనాల్కు సంబంధించి నిర్మల్లో ఈరోజు జరుగుతున్నటువంటి రైతుల ఆందోళనకు కారణమైనటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీకి మేము ఇందులో ఉన్నప్పుడు ఒక్కటన్నా పర్మిషన్ ఉందా? ఎందుకు ఈ యొక్క దొంగ నాటకాలు, ఈ యొక్క రెచ్చగొట్టే కార్యక్రమాలు? ప్రజలారా ఆలోచించండి. వాళ్ళే పర్మిషన్లు ఇస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు ఫ్యాక్టరీలు వస్తే గొప్పతనంగా చెప్తారు. ఇతరులు ఉన్నప్పుడు మా గవర్నమెంట్ వచ్చి ఎక్కడన్నా ప్రజలలో ఎక్కడైనా వచ్చుంటే అది తప్పు అని చెప్తారు. ఈ రోజు ఈ ఫ్యాక్టరీ ఎవరు ఇచ్చారు? మళ్ళా నిస్సిగ్గుగా చూడండి ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారు, ప్రజల భూములు గుంజుకుంటున్నారు. నువ్వే కదా పర్మిషన్ ఇచ్చింది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ పర్మిషన్ మీరు ఇచ్చిరా లేదా? అందులో ప్రధానంగా ఈ యొక్క దిలావర్పూర్, అదేవిధంగా గుండంపల్లి మధ్యలో జరిగినటువంటి ఈ ఫ్యాక్టరీలో బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఈ రెండు ప్రభుత్వాల అనుమతులే ఇందులో స్పష్టంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుడు, ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి. దాంట్లో మహేష్ కుమార్ పుట్ట ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ తలసాని సాయి కుమారు టిఆర్ఎస్ పార్టీయా, వాళ్ళ నానేమన్నా కాంగ్రెస్ పార్టీయా, వాళ్ళ నానేమన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడా? ఇది మీరే కదా ఇచ్చింది. ఈ రోజు మీరిచ్చి అన్ని రకాల అనుమతులు మే 2023లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ కూడా ఇప్పించుకున్నాం. ఇన్ని చేసి ఇన్ని రోజులు మేము ఆపుకుంటూ వచ్చినాము. ఈ రోజు కావాలని రైతులను రెచ్చగొట్టించి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. రైతుల ఆందోళన జరుగుతుంటే అక్కడికి ఆర్డీఓ పోయి వాళ్ళతో చర్చలు జరిపితే కావాలని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఆర్డీఓ నిర్బంధించడం, ఇంత దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైనటువంటి లక్షణాలు పునికి పుచ్చుకున్నటువంటి మీరు ఎప్పుడు కూడా బాగుపడరు. వాస్తవాలు మాట్లాడండి. ఏమన్నంటే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇది సరైంది కాదు. మీకు దమ్ముంటే, మీరు నిజాయితీ పరులైతే, మీరు నిజంగానే రైతుల పట్ల మీకు ప్రేమ ఉంటే, మేము ఈ యొక్క ఒప్పందాలు మేము చేసుకోలేదని అంబేద్కర్ గారు సాక్షిగా వచ్చి మీరు చెప్పగలరా?
లేదా మరి ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి వచ్చి చెప్పగలరా మేము పర్మిషన్లు ఇవ్వలేదు మాకేం సంబంధం లేదని? ఎక్కడికి వచ్చి చెప్పగలుగుతారో మీరు చెప్పండి. కాబట్టి ఈ అబద్ధాల మీద ప్రజల్ని వాళ్ళ మనోభావాల్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుంటే దుష్ప్రచారం చేసి దుర్మార్గంగా కుట్రలు కుతంత్రాలు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్నటువంటి విధానాలు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా కుట్రలు చేసేది మీరే. ఆనాడు కంపెనీలు ఇచ్చింది మీరే, అనుమతులు ఇచ్చింది మీరే. అలా సాక్షాత్తు మీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకున్నాడు. దీనికి మాట్లాడు కేటీఆర్. ప్రజల యొక్క మనోభావాలతో వాళ్ళ సమస్యలతో నీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం కాదు. నీకు దమ్ముంటే ఇది నేను పర్మిషన్ ఇచ్చి తప్పు చేసినా అని నిర్మల్ ప్రజల ముందుకు వచ్చి ముక్కు రాకు, తప్పని ఒప్పుకో. అంతేగాని ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజమైపోతుందని కలలు కంటే అంతకంటే దుర్మార్గం ఏమి ఉండదు. కాబట్టి నిర్మల్ ప్రజలారా, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఫ్యాక్టరీని ఖచ్చితంగా ఎలాంటి పురోగతి లేకుండా ఇప్పుడు ఎక్కడికక్కడ ఆపేయడం జరిగింది. కానీ ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు మీకు తెలుసు, ఎవరెవరు భూములు ఇచ్చిండ్రో మీకు తెలుసు. మీరందరు బయటికి వచ్చి మీరు మాట్లాడండి, ఆ విషయాలు మాట్లాడండి. ఎవడో రెచ్చగొడితే ఇవాళ రోడ్ల మీదకి వచ్చి రేవంత్ రెడ్డినో ఇంకో ఈ ప్రభుత్వాన్ని అనుడు కాదు. ఎవరు ఇచ్చిర్రు, దీంట్లో ఎవరు డైరెక్టర్లు, ఎవరు యాజమాన్యం, వాళ్ళ వెనుక ఉన్న పెద్ద హస్తం ఎవరు, అది మాట్లాడండి. అందుకనే ప్రజలు కూడా సంయమనంతో ఆలోచించండి ఎందుకు ఈ కుట్రలు జరుగుతుంది. ఇవాళ మరి మేము ఎక్కడైనా భూమి సేకరణ జరిగితే అక్కడ గ్రామ సభలు పెడుతున్నాము, ప్రజాస్వామ్యయుతంగా ప్రజాభిప్రాయ సేకరణ పోతున్నాము. దాన్ని కూడా అత్యంత దుర్మార్గంగా అడ్డుకొని మరి గ్రామ సభలు కూడా జరగకుండా అడ్డుకుంటూ వాళ్ళ లెక్క మేము తీసుకోవాలి, దాన్ని ఒక అణచివేతగా చూపించాలని చూస్తున్నారు. మీరంతా గ్రామ సభలు నిర్వహించలే, గత 10 ఏళ్లు ప్రజాభిప్రాయ సేకరణ చూపించలే, ఒక కలెక్టర్ను గౌరవించలేరు, ఒక కలెక్టర్ను చంపించే కుట్రలు, ఇంకొకటి ఆర్డీఓ నిర్బంధించడం. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆలోచించాలి ఏం జరుగుతుంది, ఎందుకు అంటే వాళ్ళు ఉన్నప్పుడు అంతా శాంతియుతంగా ఉండాలి, ఎవ్వరు మాట్లాడద్దు. ఎంత అన్యాయం జరిగినా మీ హయాంలోనే కదా మిడ్ మానేర్ లో 1000 ఇండ్లు మునిగిపోతే వాళ్ళకి కనీసం ఒక ఇల్లు కూడా మీరు కట్టించనేటువంటి గతి లేదు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఇండ్లు శాంక్షన్ చేసి వాళ్ళకు ఒక స్థిర నివాసాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇవాళ మరి కొండపోచమ్మ కాడ గాని లేదా ఇతరత్ర కానీ ఇవాళ ఎక్కడ ముక్కునగ్గునైనటువంటి వాటికి మీరు ఇయ్యకుండా నిర్బంధాలు పెట్టి కొట్టి హింసించి ఇవాళ పెద్ద ప్రజాస్వామికవాదుల లెక్క మాట్లాడుతున్నారు. అందుకనే నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇది మీరిచ్చిరా ఇయ్యలేదా? అదే విధంగా ప్రజాభిప్రాయ సేకరణ కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం తొలగించేసింది. మరి దీనికి ఎవరు కారణం? మేమా? కేంద్రంలో మేమున్నామా? రాష్ట్రంలో ఎవరున్నారు? కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. బీఆర్ఎస్ నాయకులు ఈ రకమైనటువంటి కుట్రలకు ఎందుకు పాల్పడుతున్నారు? కేవలం అధికారం లేదనే కదా. ఇవాళ అధికారం ఉండుంటేనేమో ఎవ్వరూ మాట్లాడద్దు బయట. అధికారం లేకుంటే అన్ని విషయాలలో మనం అధికారంలోకి వచ్చిన తెల్లారే ఈ ప్రభుత్వం పడిపోతుంది శాపనార్థాలు పెట్టారు. మరి ప్రభుత్వం స్థిరంగా ప్రజా సంక్షేమ రాజ్యాన్ని కొనసాగిస్తుంటే ఏ పథకం పెట్టినా దాన్ని కించపరచడం, ఉల్టా వీడియోలు పెట్టడం, కొంతమంది కిరాయి మనుషులను పెట్టుకొని అత్యంత దుర్మార్గంగా వాళ్ళు ప్రచారం చేస్తారట, మేము కేసులు పెట్టొద్దట. ఇవాళ మరి మీకు నీతి రీతితో నిరూపించండి. కానీ ఈరోజు ఈ బీఆర్ఎస్ నాయకులారని తెలియజేస్తాము. ఇవాళ మీరు నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించండి. నేను అడుగుతున్నా, ఈ తలసాని సాయి కుమార్ ఎవరు? ఈ 2022 నుంచి ఇవన్నీ పర్మిషన్ స్టార్ట్ అయింది. 2022లో మా గవర్నమెంట్ ఉందా, మీ గవర్నమెంట్ ఉందా? ఈవెన్ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా నో అబ్జెక్షన్ ఇచ్చింది. ఒక దిక్కు సెంట్రల్ ఇస్తుంది, ఒక దిక్కు స్టేట్ ఇస్తుంది, ఒక దిక్కు అందులో భూములు ఇచ్చుకున్న దాంట్లో కూడా ఒక మరి బీజేపీ నాయకుడు కూడా ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది. అందులో భూములు ఇచ్చిన దాంట్లో భూములు ఎవరిచ్చిరో రైతులారా బయట పెట్టండి. మీరు
ఎవరెవరు ఇచ్చిర్రు, ఏ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ మీరు ఆలోచించాలి, రైతులు కూడా, ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవాళ మేము వచ్చిన కాడ నుంచి ప్రజా సంక్షేమం కోసం ఇవాళ ఉచిత బస్సు మహిళలు పెడితే బస్సు ఎవడు ఇవ్వమని వీడియోలు పెట్టిస్తారు. అయ్యా ఎక్కనమ్మ ఎక్కకపోని పేదింటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు, ఎక్కుతారు. ఇవాళ ఈ 53,000 ఉద్యోగాలు ఇస్తే మేమే ఇచ్చేటోళ్ళం మీరేంది అని అంటారు. అరే 10 ఏళ్లలో నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినా నువ్వు పొడుగేళ్ళలే. మేము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే ఎక్కడికక్కడ కట్టడి చేసి గొడవలు పెట్టించి అత్యంత దుర్మార్గంగా చిల్లర రాజకీయాలు చేసినావు. అదే విధంగా ఎక్కడైనా ప్రజాస్వామిక బద్దంగా మీరే అన్నారు కదా, నేను ఎన్ని కంపెనీలు తెస్తే అన్ని మర్రిపోయినాయని. మరి ఏం ఉద్ధరిద్దామని కంపెనీలు తెచ్చిరా మీరు? ఇలాంటి కంపెనీలు మీరు తెస్తారు. ఇవాళ ఇవన్నీ మేము ఆపుతుంటే ఇట్లా ప్రజలకు నష్టం జరిగేది ఎక్కడైనా ఆపితే కాంగ్రెస్ పార్టీలు ఆపిరు. ఇవాళ ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించిన తర్వాతనే ఎక్కడైనా భూసేకరణ అనేది జరుగుతుంది. ఇవాళ అలాంటిది కూడా అభిప్రాయ సేకరణ పోతే కూడా వాళ్ళని కలెక్టర్ను మీరేం చేసిరో మీ కథలన్నీ తెలుసు. అక్కడ కలెక్టర్ను ఇవాళ నిన్న సిరిసిల్ల కలెక్టర్ను కూడా కేటీఆర్ దురహంకార పూరితంగా మాట్లాడుతున్నాడు. ఎందుకే ఇంత దుర్మార్గమైనటువంటి వాళ్ళని భయపెట్టి పశువులాగా లారీలలో ఎక్కించి జనాలను మరి కొన్ని గ్రామాలు ఖాళీ చేయించిన చరిత్ర మీది. మేము ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా ఎక్కడైనా భూసేకరణ జరిగితే దాన్ని వీడియోలు పెట్టి చూపిస్తున్నారు. అందుకనే వాళ్ళ నీతేందో రీతేందో ప్రజలకు అర్థమైతా ఉంది. ఇవాళ నిత్యం మేము ప్రజలలో ఉంటే మా మీద రకరకాల ఆరోపణలు, రకరకాల దుష్ప్రచారాలు, రకరకాల ఇబ్బందులు. అరే మీరు 10 ఏళ్ల సెక్రటేరియట్లు లేరు, పబ్లిక్ లో లేరు, ఫామ్ హౌస్లలో ఉన్నారు, ఖరీదైన భవనాలలో ఎక్కడో బయట ఉన్నారు. పబ్లిక్ లో ఎక్కడ ఉన్నారా మీరు? మేము నిరంతరం పబ్లిక్ ఉంటే మేము కనపడతలేము. ఇదేనా? ఇట్లాంటి దుష్ప్రచారం ప్రజలు ఎవరు నమ్మరు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, కేటీఆర్ కు దమ్ముంటే ఇది నేను ఇవ్వలేదు, ఈ పర్మిషన్లు మేము మా ప్రభుత్వం ఇయ్యలేదని, బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఆనాడు ఇయ్యలేదని ఒప్పుకుంటారా అని నేను ఛాలెంజ్ చేస్తాను. లేకుంటే ఇచ్చి మేము తప్పు చేసినామని నిర్మల్ ప్రజలకు చేతులెత్తి నమస్కరించి ఆడ ముక్కు రాక్తావో వాళ్ళ కాలు ముక్తో ఏం చేస్తావో చేయమని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము.